ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మంత్ర విద్య ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిది త్రివృత్కరణ. ఈ మహామంత్ర విద్యని కొంతమంది ఋషులు తెలుసుకున్నారు, సామవేద ఋషులు. దీని చాందోగోపనిషత్తులు 6.4.1, 6.4.7లో తెలియచేశారు నిగూఢముగా. ఇది స్త్రీలలో సహజంగా అనే వాళ్ళ ఆకారం రీత్యా, ఆ లింగాకారం రీత్యా వాళ్ళకి ఉంటుంది అని తెలుసుకు ఇందాక వీడియోలో చెప్పాను, లలితా సహస్రనామం వీడియోలో. పురుషులలో ఇది యాక్టివ్ చేసుకోవాలంటే కొన్ని మంత్ర శబ్ద ధ్వనుల ద్వారా పురుషుల్లో కూడా ఉంటుంది. అయితే ఈ అందరికీ రాదు. కేఎల్ఎస్ అని ఒక డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది యాక్టివ్ అవ్వదు. క్లెన్-లెవిన్ సిండ్రోమ్ అంటారు. ఇది టీనేజ్ వయసులో వాళ్ళకి ఎక్కువగా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఈ అగ్ని సోమ అనబడే ఈ యొక్క మహా అణువులు యాక్టివ్ జరగాలంటే వాళ్ళు శ్రీ విద్యా గురు పరంపరలో మహాషోడశి లాంటివి చేస్తే అవుతుంది. మామూలు మంత్ర విద్యలకు జరగదు, బ్రహ్మ విద్యా మంత్రాల వలన అవుతుంది. ఆ విధంగా ఈ త్రివృత్కరణ అనబడే మంత్ర విద్య శ్రీ విద్యలో కొన్ని మంత్రాలలో ఇది ఉంటుంది. దానివలన శరీరంలో ఇప్పుడు మీరు ఫిజికల్గా నక్షత్రాలు ఉన్నాయండి, ఈ నక్షత్రంలో పుట్టాడు, ఈ దోషం ఉంటుంది, ఈ నక్షత్రం లాభం అంటారు కదా, అది ఫలిత శాస్త్రం రీత్యా పూర్తిగా తప్పైన విషయం. మీ శరీరంలో ఎర్ర కణాలు తెల్ల కణాలకు సంబంధించిన సైన్స్ అన్నమాట నక్షత్రాల జ్ఞానం అంటే. దానిని కొన్ని మంత్ర శబ్ద ధ్వనులు, కొన్ని మంత్రాలు చేసినప్పుడు ప్రత్యంగిర, అదర కాళీ మంత్రాలు, ప్రత్యంగిర, వారాహి లాంటి వలన ఎర్ర కణాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు వాళ్ళు మూత్రం పోస్తే బాగా మంటగా రావటం ఇలాంటివి జరుగుతుంటుంది. వేడి చేసిందండి అంటుంటారు. అప్పుడు బ్రహ్మ విద్యా మంత్రాలు చేస్తే తెల్ల కణాలు పెరుగుతాయి. తెల్ల కణాలు పెరుగుతాం అంటే విద్య తదియ అలాంటి తిథులు తెల్ల కణాలుగా భావించాలి. ఇవి ఋషులు చెప్పిన సైన్సు. అంతేగాని పండితులు చెప్పేవి మీరు ఆ పూజలు, ఆ శాంతులు అవి చేసుకోవటం కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే ఈ నక్షత్రాలకు సంబంధించింది, రాసులకు సంబంధించి, మీ బాడీకి సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలు. కొంతమంది ఈ క్లీన్-లెవిన్ సిండ్రోమ్ కేఎల్ఎస్ అనేది టీనేజ్ వయసు స్త్రీలలో కూడా ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళు ఎక్కువగా నిద్రపోదామని, లేకపోతే ఆకలి బాగా ఎంత తిన్నా ఆకలి తిరగపోవటం అని, లైంగికంగా కాస్త ఓవర్గా, తర్వాత భ్రాంతులు, మెయిన్ భ్రాంతులే స్త్రీలలోకి వచ్చేసరికి భ్రాంతులు. ఇది చాలా తక్కువ మంది స్త్రీలలో ఉంటుంది, పురుషుల్లో ఎక్కువ మంది ఉంటుంది ఈ యొక్క డిసీజు. స్త్రీలలో సహజంగా ఉన్న ఇందాక లలిత సహస్రం చెప్పాను కాబట్టి ఆ విధంగా స్త్రీలలో ఉండే అటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ అగ్ని సోమ సూర్యాత్మ అణువులు అనబడేవి ఈ డిసీజ్ ఉన్న స్త్రీలకి ఎప్పుడైతే లలిత సహస్రం యాక్టివ్ చేసుకుంటారో వాళ్ళకి అవి కూడా తగ్గిపోతాయి. పురుషులకు చేయాలంటే మహాషోడశి, తర్వాత రాజరాజేశ్వరి, పరాభట్టారిక, అట్లా రకరకాలు ఉన్నాయి శ్రీ విద్య గ్రూప్. అవి తెలుసుకొని ఆచరించండి. ఇక్కడ మీరు ఎంతసేపు ఈ నక్షత్రం వలన మాకు చెడు, ఈ రాశి వలన ఈ దుష్ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి నూనెలు పోయటం, బెల్లాలు పోయటం, నువ్వులు వేయటం, ఇవి చేసినంతకాలం మీకు మీ సహజ సిద్ధమైన ఋషులు చెప్పిన సైంటిఫిక్ జ్ఞానం రాదు. అదేంటంటే అట్లా అన్నారంటే, ఆకాశం నుంచి వర్షం పడ్డప్పుడు పంట పొలాలలో, అన్ని కులముల పొలాలలో ఒకే విధంగా ఏ విధంగా వర్షం పడుతుందో ఋషులు భారతీయులందరికీ చెప్పిందే శ్రీ విద్య మంత్ర సైన్సు. శబ్ద ధ్వనులు, ఏ ధ్వని వలన శరీరంలో వైట్ కణాలు అంటే బ్లాక్ క్యాట్ కమాండోస్, 5 మినిస్టర్కి రక్షణ లాగా నీ శరీర రక్షణ కవచాలు, వాటిని శబ్దధ్వనుల ద్వారా తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు గుళ్ళు గోపురాలు తిరిగినందువలన
మీకు ఆర్థిక, మానసిక, శారీరక నష్టాలు జరుగుతాయి. కాబట్టి కొద్దిగా కష్టపడైనా సరే మీరు శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి, ఉపనిషత్తుల్లో చెక్ చేసుకోండి. వీటిలో అన్నిట్లో అంటే ఆ లాంగ్వేజ్ వాళ్ళు తెలుసుకున్న శ్రీ విద్య మంత్రజ్ఞానం ఋషులు చెప్పిన లాంగ్వేజీని మీరు తెలుసుకోవటానికి గురువుల అవసరం ఉంటుంది. గురువులు కేవలం ఏంటంటే షార్ట్ హ్యాండ్లో ఉన్న లాంగ్వేజ్ని వివరంగా చెప్పగలగటమే చేసే పని. అంటే ప్రత్యేకంగా వాళ్ళేం ఆకాశం నుంచే ఊడిపడ్డోళ్ళేం కాదు. వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా చేయబట్టి వాళ్ళకి అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సౌహో బీజం ఉంటుంది, అందరూ సౌ 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 అని చదువుతుంటారు లలిత సహస్రనామంలో కూడా ప్రతి వాళ్ళు కలిపి. అది యాక్టివ్ అవ్వదు, లలిత సహస్రనామం యాక్టివ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? సౌ పక్కన విసర్గ అంటే పైన కింద 2 చిన్న చుక్కలు పెడితే విసర్గ అవుతుంది. సౌహు అంటారు. హకార ఉకారాలతో ఆ శబ్దం పలకాలి. అది కోడ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. దీన్ని దేవనాగరిక లిపి లాంగ్వేజ్ అంటారు. అందుకని గురుముఖత నేర్చుకోవాలంటున్నాను. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ యొక్క త్రివృత్కారణ అనబడే మంత్ర విద్య చాందోపనిషత్తులో 641, 647 ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళండి. అవి ఆ మంత్ర విద్య వల్ల బెనిఫిట్స్ ఏంటి, శ్రీ విద్యలో మంత్రాలు చేస్తే బెనిఫిట్స్ తెలుసుకోండి, ఆచరించండి. మీ అనుమానాలు మీకు శ్రీ విద్య గురించి ఏదైనా మంత్ర శబ్దధ్వనుల గురించి ఉంటే మీరు మెయిల్ ద్వారా పంపిండి, నేను ఎవరో ఒకళ్ళ ద్వారా దాన్ని క్లియర్ చేస్తాను. నా శక్తి వంచన లేకుండా మీ అందే జ్ఞానానికి వివరణ. స్వస్తి.